మనం తప్పు అవుతాం. ఎస్ రైట్, మనకి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సంగారెడ్డి నుంచి నాగరాజ్ గారు. హలో నమస్తే మేడం. నాగరాజ్ గారు చెప్పండి. మీ జీ తెలుగు న్యూస్ కు పాదాభి. ఇలాంటి డిబేట్ ఎవరు చేస్తారు? మీ ఛానల్ తప్ప వేరే న్యూస్ లో మేమైతే ఎక్కడ చూస్తలేమమ్మా. ఇలాంటి డిబేట్లు ఓపెన్ గా డేర్ గా చేస్తారంటే మీరే. థ్యాంక్ యూ అండి. వేరే ఏ న్యూస్ ఛానల్ మేము చూస్తలేము. మేము చూసే దగ్గర అయితే ఇంత న్యూస్ లో చూస్తున్నామంటే మీరే ఏదైనా ఎంబడే యాక్షన్ తీసుకోవడం. మీకు పదాభివందనం ఇలాంటి డిబేట్లు పెట్టినందుకు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక ఎక్కువ మేము చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏనే అది, వాళ్ళు అట్లనే చేస్తుంటారు. జనాలు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు గుణపాఠం అయితేనే ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, వేరే లోకల్ పార్టీలు అయినా ప్రాంతీయ పార్టీలు కూడా అన్ని అట్లనే బిహేవ్ చేస్తాయి. ఇట్లాంటి దాని మీద ఎవరు మాట్లాడరు. మళ్ళా ఏ పార్టీలు కూడా మాట్లాడే ఇట్లాంటి విషయానికి. తప్పును ఎవరైనా తప్పు అనే విధంగా ఏ పార్టీ మాట్లాడలేదు. ఎందుకంటే ఏ ఓటు బ్యాంక్ ఎక్కడ పోతుందో అని. ఓటు బ్యాంక్ రాజకీయమే తప్ప దేశభక్తితో మాట్లాడే పార్టీలే లేవు. దేశాన్ని నాశనం చేసేదే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఓటు బ్యాంక్ రాజకీయాలే. దీన్ని దానికి ఖండించి మాట్లాడే నాయకులు లేరు. అది మాట్లాడితే మనస్తత్వం అంటారు. నాయకులకు ఉన్న సిద్ధాంతం. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. జనగాం నుంచి అశోక్ గారు. లాస్ట్ కాలర్. అశోక్ గారు సార్ నమస్కారం. సార్ నమస్తే. చెప్పండి సార్. మేడం గారు చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కాకపోతే సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది తప్పు సార్. అది దాన్ని ఎవరం కూడా సమర్థించలేము. అట్ ద సేమ్ డే నేనేమంటున్నా అంటే నమస్కారం చేయనంత మాత్రాన సరే అది చెయ్యాలి, అది కంపల్సరీ. కానీ దాంతో కంపేర్ చేసి ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ సేమ్ వందే మాత్రంలో ఉన్న వాటిని మొత్తం ఇంప్లిమెంటేషన్ చేస్తుందా సార్? ఒక క్వశ్చన్. యూపీ లాంటి రాష్ట్రాలకు వెళ్తే ఎంత దారుణాలు జరుగుతున్నాయి సార్, ఎంత కుల బహిష్కరణ జరుగుతుంది. వీటిపైన ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మా ఆలోచన సార్. ఓకే, సంగప్ప గారు జవాబు చెప్పగలుగుతారా దానికి? సార్ మీరు బీజేపీ రిప్రజెంటేటివ్ ఉన్నారు సంగప్ప గారు. ఎస్ చెప్పండి సార్. ఇప్పటికి కూడా సార్ వాళ్ళ జీవనంలో అలవాటయ్యి సరే గోమాంసం తినదు అనేది తప్పు అని చెప్పి మీరు చట్టం తీసుకొస్తున్న సంతోషం. సరే పొరపాటున ఎవరైనా తింటే వాళ్ళని చంపడం అనేది ఎంతవరకు అన్యాయం సార్? అంటే మీరు రెండు టాపిక్స్ మిక్స్ చేస్తున్నారు. దానికి దీనికి మిక్స్, రెండు టాపిక్స్ మిక్స్ చేస్తున్నారు. సంగప్ప గారు ఏమైనా జవాబు చెప్పగలరా క్విక్ గా? ఈ టాపిక్ క్లోజ్ చేయాలి. భరత్, ఒకటి అందరూ కాంగ్రెస్ వాళ్ళు, ఆ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అభిమానులు అందరు కూడా సోనియా గాంధీ చేసిన తప్పని ఒప్పుకుంటున్నారు. మొదటిది. రెండవది, ఇంతకుముందు చాలా స్పష్టంగా నాగరాజు మా కాలర్ చాలా స్పష్టంగా చాలా మంచి విషయాలు చెప్పారు. సరే, నెక్స్ట్ జనగాం నుంచి మాట్లాడిన అశోక్ మాట్లాడుతూ యూపీ గురించి ఏదో ఒక సంఘటన చెప్పారు. యూపీ అది మార్చడానికి యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ తపస్సు చేస్తున్నారు. ఒకప్పుడు యూపీలో పట్టణాల్లో, పల్లెటూరులో కాదని చెప్పేది, పట్టణాల్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఫ్యామిలీ లేడీస్ పిల్లలు అయితే మొత్తానికి బయటకు వచ్చే పరిస్థితి లేకుండే. ఖైరానా లాంటి సిటీలో, మున్సిపాలిటీలో విత్ ఇన్ 2 years లో 80% ఉన్నటువంటి హిందూ సమాజాన్ని 18% తీసుకెళ్లినటువంటి ఘనత సమాజ్వాదీ పార్టీది, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్. అప్పుడు అవన్నీ అట్లాంటి చాలా జరిగినాయి. అవన్నీ మార్చడం కోసం చాలా సీరియస్ గా యోగి గారు తపస్సు చేస్తున్న లెవెల్లో ఆయన పాలిస్తున్నారు. సరే, ఎక్కడో ఏది జరిగినా కూడా దాన్ని కూడా మేము సమర్థిస్తలేము. మొదటిది. రెండోది, గోమాంసం తినరా కాదు, ముందు ఆవును చంపకూడదు అనేది ఒక ఇది. ఆవును చంపకూడదు అన్నప్పుడు నేను చంపుతాను, నేను అదే తింటాను అంటే దాన్ని ఇంకేం చెప్పడానికి వస్తుంది. కాబట్టి నేను ఆ చర్చలకు ఎక్కువ పోదలుచుకోలేదు. కానీ యూపీలో ఈ రోజు మీరు గత 7-8 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి ఈ రోజు ఎట్లుందో దయచేసి యూపీకి పోయి వస్తే తెలుస్తుంది. యూపీ ఇక్కడ నుంచి ఏదో కామెంట్ చేస్తే కుదరదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ కూడా మన దగ్గర లా అండ్ ఆర్డర్ ఎట్లుందో, మనం ఎంత గొప్పగా ఉన్నదాన్ని మన దగ్గర లా అండ్ ఆర్డర్ ఎట్లుందో మనం చూస్తున్నాం. సేఫ్ గా వచ్చే పరిస్థితి లేదు. పొద్దున వాకింగ్ చేస్తుంటే మెడలో ఉన్నటువంటి చైన్ లాక్యాలి కింద ఎత్తేసి పరిస్థితి, చంపేసే పరిస్థితి చూస్తున్నాం. కమ్మల కోసం చంపేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొదటిది. రెండోది, ఫైనల్ పాయింట్ చెప్తా భరత్. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సారీ చెప్పాలి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ముగ్గురు కూడా
అందరు చేతులు జోడించి భారత జాతికి, మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మోడీ గారికి చెప్పాల్సిన అవసరం లేదు, భారత జాతికి వాళ్ళు సారీ చెప్పాలా. ఖచ్చితంగా వాళ్ళు చేసింది దేశద్రోహం. ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా ఈ స్వేచ్ఛా ఫలాలు అనుభవిస్తున్నామంటే, స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే, ఆ రోజు స్వాతంత్ర సంగ్రామంలో బలైనటువంటి వేలాది మంది యొక్క త్యాగము, వాళ్ళ బలి మనం దాని మీద ప్రశాంతంగా ఉన్నాం. సో వాళ్ళందరినీ ఐక్యం చేసినటువంటి, సంఘటితం చేసినటువంటి ఆ గేయాన్ని వీళ్ళు అవమానం చేస్తారంటే భారతదేశ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. ముందు నుంచి కూడా రాహుల్ గాంధీకి, లేకపోతే రాహుల్ గాంధీ ఫ్యామిలీ మొత్తం తరతరాలు చూస్తున్నట్టు కూడా వాళ్ళు భారతదేశాన్ని అవమానించడం తప్ప చేసింది ఏం లేదు. ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ అక్షయ్ చైన్ పోతే చైనా ఆక్రమించింది, వదిలేసి ఎందుకు వదిలేసి అడిగితే అక్కడ గడ్డి కూడా మొలవదన్నాడు జవహర్ లాల్ నెహ్రూ. కానీ ఈ రోజు ఇదే రాహుల్ గాంధీ ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ లోని టక్సింగ్ అనేటువంటి ఒక ఏరియాలో మొత్తం చైనా చొచ్చుకొని వచ్చింది, చైనా మొత్తం దాన్ని ఆక్రమించిందని చెప్పి రోజు ప్రచారం చేస్తున్నాడు. నిన్న టక్సింగ్ లో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, విద్యార్థులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సైనికులతో కలిసి ఒక అద్భుతమైనటువంటి ర్యాలీ తీసి ఆ ఊర్లో ఒక అద్భుతమైనటువంటి స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. రాహుల్ గాంధీ గుర్తుంటే ఆ వీడియోస్ చూడాలా. మేము ఒక ఇంచు కూడా వదలకుండా భారతదేశాన్ని కాపాడుతున్న మోడీ గారు అయితే ఆయన గడ్డి మొదల భూమి మనకెందుకని వదిలేసిన అని చెప్పి ఆయన గౌరవంగా చెప్పుకోడు వాళ్ళ ముత్తాత. ఇది రాహుల్ గాంధీ యొక్క నైజం, సోనియా గాంధీ యొక్క ఫ్యామిలీ నైజం. ఇది కాబట్టి వెంటనే వాళ్ళు సారీ చెప్పాలా. థ్యాంక్ యూ పాఠక్ గారు. అంటే నెక్స్ట్ వేరే టాపిక్ ఉంది, జస్ట్ 30 seconds. ఒకటే బ్రిటిష్ వారు ఆ రోజు